వసే అనుమాన పిశాచి, ఆ పోలీస్ ఆయన చెప్పింది విన్నావా? తను నా మనవరాలు, మన చైత్ర. ఇంకోసారి తను చైత్ర కాదు అని ఎవరైనా అంటే ఊరుకునేది లేదు చెప్తున్నాను. చైత్ర నా కోడలు. అమ్మ చైత్ర, నువ్వేమనుకోవద్దు. పర్లేదత్తయ్య. ఇప్పటికైనా పిన్ని నన్ను చైత్ర అని నమ్మితే నాకది చాలు. ఇప్పటికీ నమ్మకపోతే వీళ్ళని ఎవ్వరూ మార్చలేరు. ఇదే ఫైనల్. ఇంకోసారి ఆ టెస్టు ఈ టెస్టు అంటే అడిగిన వాళ్ళని, చైత్ర మీద అనుమానపడ్డ వాళ్ళని మా నుంచి దూరం పెట్టాల్సి వస్తుంది. తాతగారు, మా వల్ల మీకు ఏదైనా ఇబ్బంది కలిగి ఉంటే మమ్మల్ని క్షమించండి. అయ్యో బాబు, మేం మిమ్మల్ని క్షమించుడేంది? గా ఎస్ఐ దొంగ కేసులో మమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటే మీరే మమ్మల్ని కాపాడి ఇక్కడికి తీసుకొచ్చిండ్రు. మా అక్క మాకు దూరంగా ఉన్న ఈ చైత్రక్కలో మా అక్కను చూసుకుంటున్నాం. నేను మీ అక్కనేరా. అదే మేము నిరూపించాలనుకుంటున్నాం, కానీ నిరూపించలేకపోతున్నాం. మేము మీ వాళ్ళమే అనుకోండి. మీ కూతురు మీ దగ్గరికి వచ్చే వరకు మేము మీకు అండగా ఉంటాం. అవును తాతగారు, మీకు ఇంకెలాంటి భయం అక్కర్లేదు. మీ ఫ్యామిలీకి మా కుటుంబం అండగా ఉంటుంది. అన్నీ సద్దుమణిగే వరకు మీరిక్కడే ఉండొచ్చు. అమ్మ చైత్ర, మహి, ఎవరూ భోజనాలు చేయలేదు. ముందా పనైపోతే తర్వాత మాట్లాడుకుందాం. రండి. ఈయనే గా అలకనంద తాత బలగం రాములు, ఈమె బలగం తులసి, అలకనంద అమ్మ, ఈడిదం తమ్ముడు. డిఎన్ఏకి ఇచ్చిన 2 శాంపిల్స్ మ్యాచ్ అవ్వలేదు. పిన్ని, మన ప్లాన్ కరెక్ట్, మన ఎగ్జిక్యూషన్ పర్ఫెక్ట్. అనుకున్నది అనుకున్నట్టు డిఎన్ఏ టెస్ట్ చేయించాం. కానీ ఆ డిఎన్ఏ టెస్ట్ రిజల్ట్ ఎలా అన్మ్యాచ్డ్ అని వస్తుంది? తల్లికి కూతురికి డిఎన్ఏ మ్యాచ్ కాకపోవడం ఏంటి? అప్పుడేమో ఆ మహీకి ఈ డమ్మీకి డిఎన్ఏ టెస్ట్ లో మనం అన్మ్యాచ్డ్ అని రావాలనుకుంటే మ్యాచ్డ్ అని వచ్చింది. ఇప్పుడేమో ఆ తల్లి కూతుళ్ళకి మ్యాచ్ అవ్వాలని మనం అనుకుంటే ఇలా అన్మ్యాచ్డ్ అని రావడం ఏంటి? మనం ఏదనుకుంటే దానికి వ్యతిరేకంగా రిజల్ట్ వస్తుందేంటి? విధి మన మీద పగబట్టినట్టు, శని మన నెత్తి మీద కూర్చున్నట్టు అసలు ఇలా జరుగుతుందేంటి పిన్ని? ఎందుకంటే అష్టదరిద్రం మీది కాబట్టి, నష్టజాతకం నాది కాబట్టి. మిమ్మల్ని నమ్ముకోవడం వల్ల ఇప్పుడు నాకు ఈ గతి పట్టింది. ఇది వరకు కొంచెమైనా నమ్మకం ఉండేది, ఎప్పటికైనా నా బావ నా సొంతం అవుతాడు అని. ఇప్పుడు మీ వల్ల ఆ నమ్మకం కూడా పోయింది. మీ చెత్త ప్లాన్ వల్ల ఆ నకిలీ చైత్ర బావకి విడదీయలేనంత దగ్గరైపోయింది. మీరసలుంది ఆ డమ్మి దాన్ని బావతో కలపడానికా? నా నుండి బావని దూరం చేసి నన్ను నా జీవితాన్ని నాశనం చేయడానికా? అలా అనకే, మేమేం చేసినా నీకోసమే కాదు,
మీరేం చేసినా నన్ను నిలువున ముంచడం కోసమే. లయా, ఎన్ని దెబ్బలు తగిలినా, ఎన్ని మాటలు పడినా పిన్ని నేను ఇంతలా పోరాడుతుంది ఎవరికోసం? నీకోసమే కదా. మీదంతా వృధా ప్రయాస. ఇక నుంచి మిమ్మల్ని నమ్ముకోను. నా చావు నేను చేస్తాను. ఆ మాటలేంటి? ఇప్పటికీ మనకు అన్ని దారులు మోసుకుపోలేదు. ఆ డమ్మీ వాళ్ళమ్మ డిఎన్ఏతో మ్యాచ్ అవ్వలేదంటే వాళ్ళు తల్లి బిడ్డలు కాదు. వాళ్ళేమైతే మనకేంటి? దానివల్ల మనకేంటొచ్చేది? ఇందులో మనకు ఉపయోగపడే పాయింట్ ఉంది. వాళ్ళిద్దరూ తల్లి బిడ్డలు కాదంటే అది చైత్రే అవ్వాలని లేదు కదా. ఎక్కడికెళ్లారు వీళ్ళు? నన్ను ఉరికంబ వెక్కించాలని తెగ ఆరాటపడ్డవాళ్ళు డిఎన్ఏ రిపోర్ట్స్ కి తగిలిన షాక్ కి తేరుకోవడానికి ఏ మూలను దాక్కున్నారో. ఇప్పుడు వాళ్ళ ఎక్స్ప్రెషన్ లో రియాక్షన్ చూస్తే ఆహా ఏం ఆనందం. వెళ్ళి చూద్దాం. పిన్ని, అది చైత్ర కాదని మనకి తెలుసు. చైత్ర చనిపోలేదని ఇంట్లో వాళ్ళందరూ నమ్ముతున్నా కూడా అది చనిపోయిందని మనకి తెలుసు. మన వల్లనే కదా ఆ చైత్ర చచ్చిపోయింది. మన వల్లనే కదా ఆ చైత్ర చచ్చిపోయింది. చైత్ర అక్కని చంపింది వీళ్ళ. అలాంటప్పుడు ఇక్కడున్నది డమ్మీయే కదా. అది డమ్మీ అని ప్రూవ్ చేయలేకపోతున్నాం కదా. పిన్ని, అసలు ఆ నకిలీది ఎవరి కూతురు? ఆ తులసి కూతురు కాదా? కాకపోతే మరి అది ఎవరి కూతురు? అది చైత్ర కాదు, ఆ తులసి కూతురు కాకపోతే దాని వెనకాల ఏదో తెలియని రహస్యం ఉంది. ఆ రహస్యం ఏంటో తెలుసుకోవాలి. ఆ రహస్యం ఆ డమ్మీ దానికి అమ్మ అని చెప్పుకునే తులసికి తెలిసి ఉంటుంది. అవును, ఖచ్చితంగా తనకు ఆ రహస్యం తెలుసుంటుంది. ఎలాగైనా ఆ రహస్యం బయటపడితే అది చైత్ర కాదని నిరూపించొచ్చు. అప్పుడు దాన్ని ఉరికంబం ఎక్కించి, లయ, నిన్ను మీ బావ పక్కన నుంచోబెట్టి మీ ఇద్దరికీ పెళ్లి చేస్తాను. అప్పుడు మీ వల్ల మా అక్క చచ్చిపోయింది. ఇప్పుడు నన్ను ఉరికంబ వెక్కించాలని చూస్తున్నారా? మా అక్కని చంపిన మిమ్మల్ని వదలను. అంతకంతా పగ తీర్చుకుంటాను. బావా, ఏమైంది? ఈరోజు డిఎన్ఏ టెస్ట్తో మన ఇంట్లో అన్ని సమస్యలు, అందరి సందేహాలు తీరుతాయేమో అనుకున్నాను. కానీ మన సమస్యలు ఎప్పటికీ తీరవు. ఎందుకు తీరవు? ఎందుకంటే నీ పక్కన నేనుండటమే వాళ్ళకి సమస్య. వాళ్ళకంటే మా అత్తయ్య వాళ్లే కదా. అవును, నీకు ఆ లయనిచ్చి పెళ్లి చేయాలనేదే వాళ్ళ లక్ష్యం.
ఆ లక్ష్యం కోసం వాళ్ళు ఎంతకైనా తెగబడతారు, ఏవైనా చేస్తారు. అంతెందుకు, చైత్రక్క చనిపోయింది కదా, అక్క చనిపోయింది యాక్సిడెంట్లో కాదు బావా. చైత్రక్కని చంపి యాక్సిడెంట్లా సృష్టించారు వీళ్ళు. ఎవరు చైత్రని చంపింది? ఈ ఇంట్లో వాళ్లే, ఇవన్నీ చేస్తున్న వాళ్లే. వాళ్ళ మాటల్ని బట్టి చూస్తుంటే చాలా ప్లాన్డ్ గా అక్కని చంపారు అనేది అర్థమవుతోంది. వాళ్ళ నెక్స్ట్ టార్గెట్ నేను. నన్ను అడ్డు తొలగించుకోవాలని, నేను చైత్ర అక్కను కాదు అని నిరూపించి ఉరికంబం ఎక్కించాలి అనేది వాళ్ళ ప్లాన్. వాళ్ళు అంటే మా అత్తయ్య స్మైలీయే కదా? రాయా కూడా లయనా? అవును. ఇన్ని రోజులు లయ మంచిగా నటించింది, కానీ తన ఆశంతా నిన్ను పెళ్లి చేసుకోవడమని నాకు అనిపిస్తోంది. బావా, చైత్ర వచ్చేసింది. నువ్వు సంతోషంగా ఉంటావు. నాకు ఎంతకంటే కావాల్సిందేంటి? నువ్వు సంతోషంగా ఉండు బావా. నా మెడలో తాళి కట్టడం ఇష్టం లేకే ఇదంతా చేసావా? నాకు డైరెక్ట్గా నువ్వంటే ఇష్టం లేదని చెప్పేస్తుంటే సరిపోయి ఉండేది కదా బావా. పైకి మంచి అనే ముసుగు వేసుకుని లోపల మాత్రం కుళ్ళు కుతంత్రంతో ప్లాన్లు వేసింది. వాళ్ళమ్మ ఆ స్మైలీతో చేతులు కలిపింది. ఒక విధంగా ఈ ముగ్గురు కలిసే పాపం అక్కని చంపేసుంటారు. కానీ వాళ్ళల్లో ఎవరు దగ్గరుండి అక్కని చంపారో తెలీదు. ఇప్పుడు వాళ్ళ టార్గెట్ నేను. నన్ను అడ్డు తొలగించుకోవాలని మళ్ళీ కుట్రలు మొదలు పెట్టారు. చైత్రని చంపిన వాళ్ళని వదలను. వాళ్ళని నా చేతులతోనే చంపేస్తాను. బావా, వద్దు బావా, ఆవేశపడకు. నా చైత్రని నాకు దూరం చేసిన వాళ్ళని ఎలా వదిలిపెడతాను? బావా, వాళ్ళకి శిక్ష పడాలి. కానీ నువ్విలా ఆవేశపడి వెళ్ళి ఏదో ఒకటి చేస్తే వాళ్ళకి మనకి తేడా ఏంటి? నాకు కోపంగానే ఉంది బావా. మా అక్కని చంపిన వాళ్ళ మీద పగ తీర్చుకోవాలనే ఉంది, కానీ ఇలా కాదు. మరేం చేద్దాం? ముందు వీళ్లే మా అక్కని చంపారు అని అత్తయ్యకి, ఆనంద్ గారికి, బామ్మగారికి చెప్దాం. వీళ్ళిలాంటి దుర్మార్గులని నిరూపించి బయట గెంటించేద్దాం. రా బావా, వెంటనే ఈ విషయం అందరితో చెప్దాం. రా. వద్దు. లేదు బావా, వీళ్ళెంత నీచులో మన వాళ్ళందరికీ తెలియాలి కదా. వాళ్ళు చైత్రని చంపారని ఇంట్లో వాళ్ళకి చెప్పాలంటే నువ్వు చైత్ర స్థానంలో ఎందుకున్నావో కూడా చెప్పాలి.
ఇన్ని రోజులు మనం ఆడిన నాటకం అందరికీ చెప్పాలి. నిజం బయటపడితే నువ్వు నందు అని అందరికీ నిజం తెలిసిపోతుంది. అదే అవకాశంగా తీసుకుని ఫస్ట్ నిన్ను వాళ్ళు కేసులో ఇరికిస్తారు. వాళ్ళు అనుకున్నది జరుగుతుంది. నీ పక్కన నందులా ఉంది నేను. నందు వేరు నేను వేరు కాదు. తను నాలో సగం. నువ్వు నా నుంచి దూరం అవ్వకూడదు. వాళ్ళకి మనల్ని విడదీసే అవకాశం ఇవ్వకూడదు. మరి వాళ్ళు చేసిన తప్పులకి శిక్ష పడాలి కదా. అనుభవిస్తారా? వాళ్ళు చేసిన పాపాలకి అంతకు మించిన శిక్ష అనుభవించేలా చేద్దాం. ఆ శిక్ష ఎలా ఉండాలంటే బావా, వాళ్ళు బ్రతికే ప్రతి క్షణం నరకం అనుభవించాలి. ఆ నరకం కంటే చావే మేలు అనిపించాలి. ప్రాణాలతో చెలగాటమాడారు కదా, వాళ్ళకి ప్రాణం విలువ తెలియజేద్దాం. బావా, వాళ్ళ నెక్స్ట్ టార్గెట్ మా అమ్మ వాళ్ళు. వాళ్ళని మచ్చిక చేసుకుని నేను చైత్రని కాదు అని నిరూపించాలని చూస్తున్నారు. సరే, ఎలాగైనా ఆంటీ వాళ్ళని ఆ రాబందుల ఉచ్చులో పడకుండా చూసుకోవాలి. అవును బావా, అమ్మ వాళ్ళని నేను జాగ్రత్తగా చూసుకుంటాను. ఆంటీ వాళ్ళతో వాళ్ళ ప్లాన్ వర్కౌట్ అవ్వకపోతే నెక్స్ట్ టార్గెట్ అయ్యేది మహి. మహిని అలర్ట్ చేయాలి. మహిని జాగ్రత్తగా ఉండమని చెప్పాలి బావా. మహిని వాళ్ళు ఏం చేయలేరు. ఎందుకంటే మహిని హ్యాండిల్ చేయడం చాలా కష్టమని వాళ్ళకి బాగా తెలుసు. ఏం చేసినా మహితో నిజం చెప్పించలేరని వాళ్ళకి బాగా తెలుసు. సో మహి జోలికి వాళ్ళు వెళ్ళరు. అమ్మ చూడాలి, నువ్వు ఇంటికి రావాలి, నాకు ఫుడ్ పెట్టాలి. ఈ మహినే మహే 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 అబ్బో, ఆఖరికి చచ్చిపోయేలా ఉన్నాను. ప్లీజ్ మహే, ఈ తలుపు తెరిచి తినడానికి ఏమైనా పెట్టవే? మహే, నువ్వు బయటే ఉన్నావని నాకు తెలుసు. ప్లీజ్ మహే, కడుపులో పేగులు ఆరు నొక్క రాగంలో ఆర్తనాదాలు చేస్తున్నాయి. ప్లీజ్ మహే, తలుపు తీవే. మహే మహే వాటర్ కూడా రావడం లేదు. ఏంటి నాకు ఈ కర్మ?
మహే చాలా తప్పులు చేశాను, కానీ నేను నీ మొగుణ్ణి మహి. మొగుణ్ణి ఇలా పస్తులుంచడం పతివ్రతల లక్షణం కాదు చెప్తున్నాను నీకు. మహే ప్లీజ్ మహే, ఈ డోర్కి యువతలున్నాను కానీ నీ కాళ్ళు కూడా పట్టుకుంటాను కావాలంటే. తినడానికి ఏమైనా కొంచెం పెట్టు, లేకపోతే చచ్చిపోయేలా ఉన్నాను మహి. మహే 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 మహే